వెల్కమ్ టు తెలుగు ప్రభా వ్యూవర్స్. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఇప్పటికే జనసేనలో కోయాలిషన్లో భాగంగా జనసేనకు 3 మంత్రి పదవులు క్యాబినెట్లో ఉన్నాయి. ఒకటి డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కాగా, రెండవది నాదెండ్ల మనోహర్, మూడవది కందుల దుర్గేష్. ఇందులో అంటే ఇక్కడ క్యాష్ సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే 2 కాపులు, 1 కమ్మ వర్గానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారంలోకి వచ్చి 1.5 ఏడాదిన్నర కావస్తుంది. 8 నెలల క్రితం, దాదాపు 8 నెలల క్రితం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్ సోదరుడైనటువంటి నాగబాబుకు మంత్రి పదవిలో త్వరలో తీసుకుంటామని చెప్పి. అందులో భాగంగానే అప్పటికే అతనికి అంటే అనౌన్స్ చేసినటువంటి 1 నెల 2 నెలల్లోనే ఎమ్మెల్సీ పదవితో అతనికి నామినేట్ చేయడం జరిగింది. సో కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నాగబాబుకు మంత్రి పదవి ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి అటు నాగబాబుతో సహా జనసేన కార్యకర్తలు కానీ అభిమానులు కానీ పెద్ద ఎత్తున నిరీక్షిస్తున్న పరిస్థితి ఏపీలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అదే సమయంలో మరోవైపు బాలకృష్ణ అంటే హిందూపూర్ ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడు స్వయం బావమరిది అయినటువంటి బాలకృష్ణకు కూడా మంత్రి పదవి కోసం చాలా ఒత్తిడి పెరుగుతుంది. అంటే ఇది అధికారికంగా పైకి ఎవరు దీని గురించి ప్రకటించకపోయినప్పటికీ అంతర్గతంగా ఇటు బాలకృష్ణ అభిమానుల్లో కానీ, తెలుగుదేశం అభిమానుల్లో కానీ, బాలయ్యను ఫాలో అయ్యే తెలుగుదేశం వర్గాల్లో కానీ పెద్ద ఎత్తున ఈ చర్చ నడుస్తుంది. బాలకృష్ణకు ఇప్పటికే అతను హిందూపురం నుంచి 2-3 సార్లు ప్రాతినిధ్యం వహించి ఉన్నాడు. సో ఈసారి అయినా ఖచ్చితంగా బాలకృష్ణ మంత్రివర్గంలో తీసుకోవాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది. ఒకవేళ గతంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్టు నాగబాబును గనక పోర్ట్ఫోలియోలో తీసుకుంటే ఖచ్చితంగా బాలకృష్ణను కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇటు చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు ముందు నొయ్యి వెనుక గొయ్యి చందంగా మారింది. అంటే తీసుకుంటే అటు నాగబాబును తీసుకోవాలి, ఇటు బాలకృష్ణను తీసుకోవాల్సి వస్తుంది. ఇందులో ఏ ఒక్కరిని మినహాయించినా మొత్తం సమస్యగా మారే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే బాలకృష్ణని తీసుకుంటే నాగబాబుని తీసుకోవడానికి లేదు, నాగబాబుని తీసుకుంటే బాలకృష్ణ క్యాబినెట్ లో తీసుకోవడానికి లేదు. ఎందుకంటే సామాజిక వర్గాల సమీకరణ సెట్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకవేళ నాగబాబును కనుక మంత్రివర్గంలో తీసుకుంటే ఇప్పటికే జనసేన నుంచి 2 కాపులు, 1 కమ్మ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, 3 కాపులు అయ్యే పరిస్థితి. సో అలా అని చెప్పి నాగబాబుని మినహాయిద్దామా అంటే ఇప్పటికే అతన్ని నాగబాబుని పోర్ట్ఫోలియోలో తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు స్వయంగా హామీ ఇచ్చిన పరిస్థితి 8 నెలలుగా అయినా సరే ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి అమలు కాలేదు. దాంతో జనసేన వర్గీయుల నుంచి అటు పవన్ కళ్యాణ్ నుంచి కూడా అంతర్గతంగా దీనిపై ఒత్తిడి వస్తున్నట్టు ప్రక్కగా సమాచారం అందుతుంది. అదే సమయంలో ఒక నాగబాబుని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బాలకృష్ణ కూడా పోర్ట్ఫోలియోలో తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ బాలకృష్ణ కనుక పోర్ట్ఫోలియో తీసుకుంటే ఒకే కుటుంబం నుంచి ఇప్పటికే చంద్రబాబు నాయుడు, అతని కుమారుడు నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ మంత్రిగా ఒకే కేబినెట్ లో ఉన్నారు. సో ఒకవేళ బాలకృష్ణను కూడా తీసుకుంటే మొత్తం ఒకే కుటుంబ పాలన, కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలు అనే ఒక ముద్ర ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంపై ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చే పరిస్థితి లేకపోలేదు. సో ఈ క్రమంలో బాలకృష్ణను పోర్ట్ఫోలియో నుంచి తప్పించే పరిస్థితి లేదు, అలా అని చెప్పి చేర్చుకునే పరిస్థితి లేదు. ఒకవేళ మినహాయిస్తే మాత్రం బాలకృష్ణని తీసుకోకుండా పోర్ట్ఫోలియోని క్యాబినెట్ ను రీషఫిల్ చేసే పరిస్థితి వస్తే ఇటు బాలయ్య వర్గీయుల్లోనూ తెలుగుదేశంలో కూడా అంతర్గతంగా ఒత్తిడి పెరుగుతుంది. సో మధ్య మార్గంగా చేయాలంటే ఇద్దరిని చంద్రబాబు నాయుడు వద్ద ఉన్నటువంటి అత్యుత్తమమైన ప్రత్యామ్నాయ మార్గం ఒకటే కనిపిస్తుంది. ఒకవేళ ఇద్దరిని మంత్రి పదవి నుంచి మినహాయిస్తే అంటే బాలకృష్ణని తీసుకోకుండా ఇటు నాగబాబును కూడా తీసుకోకుండా ఉంటే మాత్రం ఈ సమస్య నుంచి గట్టెక్కించడమే కాకుండా రీషఫిల్ చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. అంటే ప్రస్తుతానికి ఇప్పటికీ అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం 1.5 ఏడాదిన్నర అయింది. ఇంకో 6 నెలల తర్వాత అంటే కనీసం 2 ఏళ్ల పాలన పూర్తి అయిన తర్వాత రీషఫిల్ చేసే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఇటు బాలయ్య కృష్ణను ఒప్పించాల్సి ఉంటుంది, అటు నాగబాబుని మినహాయిస్తే ముఖ్యంగా ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒప్పించాల్సి వస్తుంది. ఈ క్రమంలో బాలకృష్ణ వర్సెస్ నాగబాబు గతంలో కూడా ఇద్దరు పరస్పరం వివిధ సందర్భాల్లో వేరే ఘటనలో వేరే సందర్భాల్లో ఆరోపణలు చేసుకుని ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం 3 కలిసి ఒక కూటమిగా ఏర్పడక ముందు
నాగబాబు బాలయ్య మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్యకి ఇస్తే పోర్ట్ఫోలియో నాగబాబు కోపం వస్తుంది, నాగబాబుకు పోర్ట్ఫోలియోలో చోటిస్తే బాలయ్య కోపం వచ్చే పరిస్థితి. అందుకే ఇద్దరిని మినహాయిస్తే మాత్రం ఇటు ఇద్దరిని సముదాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఏం జరుగుతుందో రీషఫిల్, కేబినెట్ రీషఫిల్ ప్రస్తుతానికి లేకపోయినా మరో 6 నెలల్లో ఉంటుందని చెప్పి ఒక అంచనా ఉన్న నేపథ్యంలో గతంలో నాగబాబుకి ఇచ్చిన హామీ నెరవేర్చుతారా లేదా, ఒకవేళ నెరవేరిస్తే బాలయ్య పరిస్థితి ఏంటి, బాలయ్యని కూడా మంత్రివర్గంలో తీసుకుంటారా, తీసుకుంటే సామాజిక వర్గాలు కుటుంబ పాలన ఆరోపణల నుంచి ఎలా తప్పించుకుంటారు? ఇదే ప్రస్తుతం చంద్రబాబు ఎదుర్కొనున్నటువంటి ప్రధానమైన సవాళ్లు.